హాయ్ అండి. అందరికీ నమస్కారం. జూన్ 14 జ్యేష్ఠ అమావాస్య. ఈ యొక్క అమావాస్య అనేది మనకి అమావాస్య గడియలు పైగా ఆదివారంతో పాటు కలిసి వస్తున్నాయి. ఈ రోజున వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా సరే మర్చిపోకుండా కుక్కకు ఇది పెడితే చాలు తరతరాలు తిన్న తరగని ఆస్తి అనేది వస్తుంది. ఎన్నో పనుల్లో ఉంటారు. అలాగే చాలా బిజీ లైఫ్ స్టైల్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం మానసికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ రాశివారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి డబ్బు కూడా చేతిలో నిలకడగా ఉండటం లేదనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టంతో సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి లేదంటే తరచుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం లేదంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మానసికంగా కృంగిపోయి ఉంటారు ఈ రాశివారు. కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా కానీ గుర్తించుకొని ఈ అమావాస్య రోజు కుక్కకు ఇది పెడితే చాలండి. మీరు ఏ సమస్యలతోటి బాధపడుతున్నా కానీ అలాగే జాతకపరంగా మీకు ఉన్నటువంటి శని దోషాలు పోవాలన్నా కానీ ఏళ్ళనాటి శని దోషాలు పోవాలన్నా కానీ మృతి దోషాలు పోవాలన్నా కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అదృష్టం అనేది మీకు కలిసి రావాలన్నా కానీ ఈ అమావాస్య రోజు కుక్కకి ఇది పెట్టండి చాలు. మీరే తర్వాత నిజంగా మా జీవితంలో ఈ విధంగా కుక్కకు తినిపించిన తర్వాత మాకున్నటువంటి కష్టాలు చాలా వరకు అంటే 100లో 96%, 97% వరకు తగ్గిపోయాయని చెప్పి మళ్ళీ వచ్చి మీరే నాకు కామెంట్ చేస్తారు. ఎందుకంటే కుక్కని కాలభైరవుడుగా పిలుస్తారు. అలాగే రాశివారు మీ చేతుల ద్వారా మీరు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు అంటే అందరూ కూడా మనకి మంచి వాళ్ళం అని చెప్పి మనం చెప్పుకుంటే గొప్ప కాదండి. ఏవో అడపాదడప కొన్ని పొరపాట్లు అనేవి మనిషి జీవితంలో చేస్తూ ఉంటారు. అలాగే గత జన్మలో చేసినటువంటి పాపాలు లేదంటే పెద్దలు చేసినటువంటి పాపాలు ఇలా ఏదో ఒక రకంగా మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలకి మీరు ఈ అమావాస్య రోజు మీ చేతుల ద్వారా మీరు కుక్క కనుక ఇది తినిపించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఈ రాశివారికి గత కొన్ని నెలల నుంచి గ్రహాల యొక్క వ్యతిరేక స్థితి అనుకూలంగా లేకపోవటం వల్ల వ్యతిరేకంగా ఉండటం వల్ల తరచుగా మానసికంగా కృంగిపోవటం ఏదో ఒక సమస్య అనేది అంటే ఇది పోయిందిలే కాస్త ఈ క్షణం మేము సంతోషంగా ఉన్నాము అనుకునే లోపే ఏదో ఒక సమస్య వెంటనే వచ్చేస్తూ ఉండటం. అలాగే సముద్రపు అలలు అనేవి ఏ విధంగా ఎగిసిపడుతూ ఉంటాయో అలాగే మళ్ళీ వెనక్కి అంతే వేగంతో వెళ్ళిపోతూ ఉంటాయో వీరి మనసులో మెదడులో ఆలోచనలు కూడా ఎప్పుడు అలా రన్నింగ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళ మైండ్ అనేది వీళ్ళు అనుకుంటారు, నేనెందుకు ఎంత ఆలోచిస్తున్నాను, ఇంత ఆలోచించడం వల్ల నేను మానసికంగా కృంగిపోతున్నాను, అలాగే శారీరకంగా నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, నాకు ఇంత ఆలోచన అనేది అనేక నష్టాలను తీసుకొచ్చి పెడుతుందని చెప్పి నాకు అర్థమవుతుంది. అయినా కానీ ఈ ఆలోచన నుంచి నేను బయటపడలేకపోతున్నానని చెప్పి చాలా రకాలుగా ఇబ్బందిగా ఫీల్ అయిన రోజులు కూడా మీ జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి సమస్యకు కూడా మీరు అమావాస్య రోజు ఈ చిన్న పని చేసి చూడండి. మీరు తరతరాలు తిన్న తరగని ఆస్తితో పాటు ఆనందం, ఆరోగ్యం, ఆయుస్సు, గ్రహాల యొక్క అనుకూల స్థితి మీరు ఏది అనుకొని సంకల్పించుకొని ఈ పని చేస్తారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కొంతమంది మీ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ యొక్క మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం గమనించుకున్నట్లయితే ఏదైనా కానీ అందరికంటే నేను మంచిగా ఉండాలి, ఒకరి కింద చేయి చాచకూడదు, డబ్బును బాగా సంపాదించాలి, ఏదో ఒక వృత్తిలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి, నా పనులు నేనే అంటే పోస్ట్పోన్ చేయకుండా ఏ రోజువి ఆ రోజు చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి చాలా పర్ఫెక్ట్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తారు. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేయడం, అలసటగా ఉండటం, బద్ధకంగా అనిపించడం,
చేతిలో ఉన్న రూపాయి, అర్ధ రూపాయి కూడా ఏదో ఒక కారణంగా అనవసరమైన ఖర్చులు అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉండటం, మానసికమైనటువంటి ఆందోళన, ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండటం, దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇలా ఏదో ఒకటి. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి మీకు గ్రహాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకున్నటువంటి ఈ పరిస్థితి నుంచి మీరు అర్జెంటుగా బయటపడాలి. ఎందుకంటే మనిషికి సంతోషమే సగం బలం, సంతోషమే ఆయుష్ని పెంచుతుంది. మనిషి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతోటి అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే తిన్న ఒక ముద్ద కూడా శరీరానికి వంట పట్టదు. ఎప్పుడూ కూడా తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కోపం, ఆవేశం అనేవి ఎక్కువగా పెరిగిపోవటం వల్ల మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఒంటరితనాన్ని ఫీల్ అయిపోతారు. రకరకాలైనటువంటి పిచ్చి ఆలోచనలతోటి మీ మనసంతా కూడా పాడైపోతుందన్నమాట. కాబట్టి మీ యొక్క శని యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా కలిగి మీకున్న సమస్యలన్నీ కూడా ఈ చిన్న పరిహారం అనేది అమావాస్య తిథి రోజు చేసుకోవడం వల్ల మీకు కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవడానికి మీకు పైసా ఖర్చు కూడా ఉండదు. మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటే మీ ఇంట్లోనే ఉండి ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఎక్కువగా అంటే తరచుగా చిన్న చిన్న వాటికే ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తూ ఉండటం, ఒకటి అనుకొని మరొకటి చేయటం, ఎంత కష్టపడి చేసినా కూడా చేసిన దానికి సరైనన్ని మార్కులు రాకపోవటం, మార్కులు అంటే కనుక మీరు ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటారో అంతగా దానికి విరుద్ధంగా పూర్తిగా డౌన్ అయిపోతూ ఉండటం, అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, దీనికోసం నేను ఇంత సమయాన్ని కేటాయించాను, నా శక్తినంతా కూడగొట్టుకొని పనిచేశాను, అయినా కూడా నాకు చివరికి అందులో నిరాశ మాత్రమే మిగిలింది, నేను కోరుకున్నదైతే జరగలేదని చెప్పి చాలా వరకు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండటం. ఈ మధ్యకాలంలో డబ్బు కూడా చేతిలో నిలకడగా మీకు నిలబడటం లేదు చెప్తూ ఉంటారు. మనిషికి బంధాలు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదని చెప్పి నిజానికి చెప్పుకోవాలంటే బంధాలు ముఖ్యమే. కానీ మనిషి నలుగురిలో విలువగా బ్రతకాలన్నా కానీ, నలుగురిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నా కానీ, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికైనా చేతిలో డబ్బు చాలా అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు. అలాగే ఎవరూ కూడా మనకి విలువివ్వరు. 10 మందిలోకి వెళ్తే డబ్బున్న వాడిని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వాడిని మరొక రకంగా చూస్తారు. మనిషికి ఒక నాడి లాంటిది డబ్బు. కాబట్టి ఖచ్చితంగా డబ్బు అనేది ముఖ్యం అన్న విషయం గుర్తుంచుకోండి. కాబట్టి ఆ డబ్బు కోసం, ఈ డబ్బును సంపాదించే ఈ వేటలో చాలామంది కూడా తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ రాశివారు చాలా నిజాయితీపరులు. తమ యొక్క కష్టాన్ని తాము నమ్ముకుంటారే తప్ప ఎప్పుడూ కూడా తప్పుడు మార్గం వైపు అడుగులు పెట్టరు. అలాగే ఒకరి నుంచి మాయమాటలతోటి మభ్యపెట్టి వారిని మోసం చేసి డబ్బుని గుంజుకోవాలని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించరు. నీతిగా, నిజాయితీగా బ్రతికే వారిలో మొదటి స్థానంలో ఈ రాశివారే ఉంటారు. తమ కష్టాన్ని నమ్ముకొని అవసరమైతే తప్ప తమ మీద ఆధారపడిన వారికి ఉన్న అర్ధ రూపాయిలో ఒక పావలా ఇచ్చైనా సహాయపడతారు. కానీ ఎదుటివారి యొక్క సొమ్ము ఈ రాశివారు ఏ రోజు కూడా తిని ఎదగరన్నమాట. కాబట్టి ఈ రాశివారికి చుట్టుప్రక్కల ఉండే సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పెద్దల నుంచి వచ్చిన డబ్బు కానీ, ఆస్తుపాస్తులు కానీ ఏవి కూడా వీరికి ఎక్కువగా ఉండవు అనే చెప్పుకోవచ్చు. చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. వీరు చిన్నదైనా పెద్దదైనా వీరి కష్టాన్నే నమ్ముకొని వీరి కష్టం మీదే సంపాదించుకున్నదే అవుతుందే తప్పితే ఎవరూ కూడా వీరి యొక్క మనసులో కోరికలను అర్థం చేసుకునే పని ఏ రోజు కూడా వీరికి ఏది కూడా చేయలేదన్నమాట. కాబట్టే కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళ మనసు ఎప్పుడూ కూడా అందరి మీద ప్రేమను నేను చూపిస్తున్నాను కదా, నా మీద ప్రేమని అందరూ స్వార్థంగానే చూపిస్తున్నారు, నన్ను ఏదో ఒక రకంగా అవసరాలకు వాడుకోవడానికి మాత్రమే మంచిగా నా దగ్గర నటిస్తున్నారు, అంతే తప్పితే నా దగ్గర కూడా వాళ్ళు నిజాయితీ అయినటువంటి ప్రేమను చూపించడం లేదని చెప్పి కొంచెం ఎప్పుడు ఆ మైండ్ తోటి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చెప్పుకోవాలంటే భార్యాభర్తల విషయానికి వస్తే సగం జీవితం అంటే
తల్లిదండ్రుల దగ్గర 20% బతికితే పిల్లలు మిగతా 75% ఒకరికొకరు భార్యాభర్తలు బ్రతకాలి. కానీ తరచుగా ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో ఒక సమస్య రావటం, తరచుగా గొడవలు పడుతూ ఉండటం, వీరికి ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వలన అసలు మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. అయినప్పటికీ కూడా నేను సర్దుకోవాలి, నాకు ఈ లైఫ్కి ఇంకా ఇంతే, అంతకు మించి నేను ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు, నా జీవితం అనేది ఇలా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నేను ఏది మార్చలేనని చెప్పి మళ్ళీ వీరికి వేరే మోటివేట్ చేసుకొని వీరిని వీరే ఓదార్చుకొని మళ్ళీ మామూలుగా ఉండడానికి చాలా చక్కగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీరిని ఎక్కువగా మోటివేట్ చేసే వాళ్ళు కూడా న్యాయంగా ఎవరూ ఉండరనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీరు అనేక రకాలైనటువంటి కష్టాలతో పెరిగిన జీవితమే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బాధలు, కన్నీరు, కష్టాలు, నష్టాలు తప్పితే ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా పలకరించే వెళ్ళే అదృష్టాలే తప్ప వీరి జీవితంలో ఎక్కువ ప్రశాంతత లేని జీవితమే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, మేము ఇన్ని బాధలు పడుతున్నాము, మేము ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నామని చెప్పి నలుగురికి చెప్పుకోవడానికి ఏ రోజు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా కూడా ఏం ఉపయోగం వాళ్ళకి, మనకి వాళ్ళు ఏమన్నా వచ్చి 10 రూపాయలు ఇస్తారా, లేదంటే ఒక పూట అన్నం పెడతారా, లేదంటే మన మీద నిజమైన ప్రేమ శ్రద్ధ వారికి ఎందుకు అనవసరంగా చెప్పుకొని మనం అలసైపోవడమే అని చెప్పి ఈ తరహాలో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎన్ని కష్టాలు పడినా, సమస్యలు ఎదురైనా కూడా మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ అప్పటికప్పుడు ఒంటరితనాన్ని వెతుక్కుంటారు. ఒంటరితనంలో మళ్ళీ తరచుగా అంటే ఏదైతే జరిగిపోయినటువంటి సన్నివేశాలు ఉన్నాయో, ఏదైతే ప్రస్తుత పరిస్థితి బాధిస్తుందో వాటన్నింటినీ కూడా మనసులో ఆలోచించుకొని తరచుగా దిగులు పడిపోతూ కన్నీరు పడుతూ ఉంటారనమాట. కొంచెం మానసికంగా వీక్ అనే చెప్పుకోవచ్చు. చూసేవారికి మాత్రం వీళ్ళు చాలా స్ట్రాంగ్గా అబ్బా ఏదైనా కూడా మొహానే మాట్లాడేస్తారు, వీళ్ళకి కల్లా కపటం లేదని అనుకోరు, చాలా ముదుర్లు, చాలా తెలివైన వారు అని ఈ విధంగా అనుకుంటారు. ఈ రాశివారు తెలివైన వారే, అలా అని చెప్పి ఎదుటివారిని ముంచే అంత తెలివైన వారైతే తెలివైతే వీరి దగ్గర ఉండదు. పసిపిల్లల మనస్తత్వం వీరిది, కల్లా కపటం లేకుండా ఉంటారనమాట. ఎన్ని బాధల్లో ఉన్నా కూడా కాస్తంత ఒక చిరుగాలి లాంటి కాస్త ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది. అంటే నిజంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే. అయితే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య ఇక్కడ గుర్తుంచుకోండి. ప్రతి సమస్య కూడా తొలగిపోవాలన్నా కానీ, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా కానీ, శని దోషాలు అనేవి తగ్గాలన్నా కానీ, ఎదుటివారు మీ మీద పడి నడవడం కూడా ఈ మధ్య మీకు ఎక్కువైపోయింది. ఆ యొక్క నరఘోష అనేది తొలగిపోవాలన్నా కానీ ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజు కాలభైరవుడికి అంటే కుక్కకి ఈ చిన్న ఆహార పదార్థం అనేది తినిపించండి. ఈ యొక్క కాలభైరవుడి యొక్క అనుగ్రహం మీకు కలిగిందంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. నిజంగా ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి మీ జీవితంలో ఎంతటి అదృష్టం అనేది కలిసి వస్తుందో. ఈ యొక్క పరిహారం చేయడానికి మీరు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేయండి. తలస్నానం చేయాలంటే సాంపుతోటి, కుంకుడుకాయలతోటి తల రుద్దకండి. ముందు రోజే మీరు సాంపుతోటి తలస్నానం చేసేసి తర్వాత ఆదివారం రోజు ఒట్టి నీళ్ళు తల మీద పోసుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. అలాగే ఈరోజు నాన్ వెజ్ ఇంటికి తెచ్చుకోవడం కానీ తినడం కానీ చేయకండి. కోడిగుడ్డు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. ఈరోజు మీరు గుర్తుంచుకొని ఈ అమావాస్య తిథి రోజు చేయవలసింది ఏంటంటే, ఇంట్లో పెంచుకునే కుక్క కాకుండా వీధి కుక్క ఉంటుంది కదండి, వీధి కుక్క, నలుపు రంగు కుక్క ఉంటే ఇంకా మంచిదన్నమాట. అలా నలుపు రంగు కాకుండా మిగతా రంగుల్లో ఉండే ఏ కుక్క అయినా కూడా పర్వాలేదు. నలుపు రంగు ఉంటే నలుపు రంగు కుక్కకు పెట్టండి. లేదంటే కనుక ఇంకా ఏ రంగులో ఉన్న కుక్కైనా కూడా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దని కాకికి పెట్టండి. కాకి శని భగవానుడికి అధిపతి, పైగా అమావాస్య తిథి, అందులోనూ పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుందన్నమాట. కాబట్టి కాకి అన్నం పెట్టడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. అలాగే మీరు ఈరోజు
కుక్కకి ఏ విధంగా అన్నం పెట్టాలంటే కనుక దీనికోసం ఒక విస్తరాకు కానీ లేదంటే ఒక పాత ప్లేట్ కానీ తీసుకోండి. ఈ విధంగా పాత ప్లేట్ని తీసుకోండి. తెల్ల అన్నాన్ని తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ అంత నువ్వుల నూనె వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వులను పొడి చేసుకోండి. శుక్రవారం పూట సాయంత్రం పూట పొడి చేసుకుని పెట్టుకోండి. శనివారం పూట తెచ్చుకోవద్దు, గుర్తుంచుకోండి. నల్ల నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఇంకా ఏ ఇతర నూనెలు కానీ శనివారం పూట తెచ్చుకోకూడదు. శుక్రవారం రోజు మాత్రమే ముందుగా రెడీగా నల్ల నువ్వులు పొడి చేసుకుని పెట్టుకొని ఈ యొక్క నల్ల నువ్వుల పొడిని ఈ తెల్ల అన్నంలో నెయ్యి నూనె వేసిన అన్నంలో కలిపేసేయండి. తర్వాత చక్కగా ఒక కప్పుడు గడ్డ పెరుగు అంటే ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదు, లేదంటే మీరు ఇంట్లో పాలతో తోడు వేసుకున్న పెరుగైనా కూడా పర్వాలేదు. మీరు పెరుగుతోటి ఆ అన్నాన్ని చక్కగా కలపండి. ఈ విధంగా కొంచెం పెరుగు ఎక్కువ వేయండి, ఎందుకంటే కుక్కకి పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం. కాబట్టి పెరుగును కొంచెం ఎక్కువగా వేసి కలపండి. ఈ విధంగా కలిపినటువంటి నల్ల నువ్వుల నూనె పెరుగు వేసిన అన్నాన్ని కుక్కకి తినిపించండి. ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలన్నీ తీర్చమని చెప్పి మీ మనసులో ఆ కుక్కని కాలభైరవుడి యొక్క స్వరూపంగా భావించుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సంకల్పించుకొని మీరు కుక్కకి చాలా ఇష్టంగా భక్తితోటి ఆహారాన్ని తినిపించండి. కుక్కకి ఇలా పెడితే చాలు. మీరు ఏవైతే ఏలినాటి శని దోషాలతో, అర్ధాష్టమ శని దోషాలతో, అకాల మృత్యు దోషాలు, అలాగే మీరు ఏవైతే గ్రహాల యొక్క వ్యతిరేకపు స్థితుల వల్ల మీరు అనుభవిస్తున్నటువంటి బాధలతోటి, ఏవైతే కష్టాలతోటి ఉన్నారో అవన్నీ పూర్తిగా తొలగిపోవడంతో పాటుగా మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంటుంది. మొదట మీ మనసులో ఒక బరువు భారం అనేది దిగిపోయినట్లుగా అనిపించి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ పని చేయాలన్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా యాక్టివ్గా, ఆనందంగా పనిచేసుకుంటారు. అలాగే చేసే పనుల్లో కూడా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుందన్నమాట. చక్కటి ఆరోగ్యంతో పాటుగా ఆనందం, మనశ్శాంతి, ఐశ్వర్యం అనేది మీకు మంచిగా కలిసి వస్తుందన్నమాట. ఈ అవకాశం అనేది వదులుకోకండి. మీకు ఆదివారంతో పాటు ఈ యొక్క అమావాస్య తిథి అనేది కలిసి రావడం చాలా అంటే చాలా అదృష్టం. పైగా వైశాఖ అమావాస్య కాబట్టి కుక్కకి ఈ విధంగా తినిపించండి. మీకు ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. ఈ వీడియో మరికొంతమంది మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మీ యొక్క సన్నిహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ సంతోషిమాత పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు, ఆ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.